వరాలు పోయి 20 రోజులైంది. కానీ ఆ జ్ఞాపకాలు మర్చిపోలేక ఉన్నాను. వరండాలో కూర్చొని జానకి రామయ్య గారు బాధపడుతున్నారు. వంటగది వైపు చూస్తే వరాలే గుర్తొస్తుంది. వరలక్ష్మి అండి ఆవిడ పేరు. వరాలే గుర్తొస్తుంది. ఒక్కోసారి కాఫీ వరాలు అని నోటి దాకా వచ్చి మళ్ళీ మర్చిపోతున్నా. ఎందుకంటే ఆమె లేదు కదా. పిల్లలు, చుట్టాలు, బంధువులు అంతా వెళ్ళిపోయారు. పిల్లలు ఆ నూడిల్స్ తెచ్చుకొని తింటూ ఉన్నారు. వాళ్ళు మొబైల్స్ చూసుకుంటూ, ఆ టీవీ చూసుకుంటూ వాళ్ళు ఉన్నారు. నాకు మాత్రం ఆవిడ గుర్తు వస్తూనే ఉన్నది. మా కోసం ఎంతో కష్టపడేది, మాకు రుచికరంగా ఉండి పెట్టాలని తాపత్రయపడేది. రాగానే ఆఫీస్ నుండి రాగానే కాఫీ అని తెచ్చి ఇచ్చేది. ఏంటండి లేటు అంటే నేను నిర్లక్ష్యంగా ఏదో చెప్పేవాడిని. అట్లా తనని ఎప్పుడూ నేను పట్టించుకోలేదు. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో మేము పిల్లల పుట్టక ముందు 15 సినిమాలు చూసాం. అంత తప్పితే ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళా. తను కూడా కోరలేదు. ఇది నన్ను అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి అని ఎప్పుడూ కోరలేదు. నేను కూడా తీసుకెళ్ళలేదు. నిజంగా ఆవిడ లేని లోటు చాలా బాధాకరంగా ఉన్నది అంటూ బాధపడుతున్నాడండి. అంతా పరిసరాలన్నీ చూసుకుంటూ తను ఉన్నట్టే, తను పిలిచినట్టే అని ఫీల్ అవుతూ ఉన్నాడు. అప్పుడు ఇక బయట గార్డెన్లో వరండాలో కూర్చున్నాడు. గార్డెన్లో పూల మొక్కలు ఉన్నాయి. అంటే కొంచెం వాళ్ళ సొంత స్థలమే, సొంత ఇల్లే. ఆ కొద్ది స్థలంలోనే పూల మొక్కలు వేసింది. ఆ పూలను చూసినప్పుడు ఆ వరాలే గుర్తొచ్చేది, తన భార్యే గుర్తొచ్చేది. ఆ పూలల్లో తన భార్యని చూసుకుంటున్నాడు. అట్లా తను ఒకరోజు కాదు చాలాసార్లు ఈ పడుకున్నప్పుడు పని అంతా చేసి పడుకున్నప్పుడు, ఏమండి నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఏళ్ళు నొప్పులు ఉన్నాయి, గుండె దడగా ఉన్నది అని చెప్తా ఉంటే అప్పుడు నేను నిర్లక్ష్యంగా అనేవాడిని. ఏమని, పని అస్తమానం పని చేస్తుంటావు కదా, పని అలసట వల్ల అలా ఉన్నదిలే అని అనేవాడిని. కానీ నాకు ఇప్పుడు తెలిసింది, గుండెపోటు హార్ట్ అటాక్తోనే తను మాకు దూరం అయ్యింది. అప్పుడే తనని నేను తీసుకెళ్ళి చూపించుకున్నట్టయితే అప్పుడప్పుడు ఎంత బాగుండేదో కదా. నేను ఆ పని చేయలేకపోయా. నాకు కొంతకాలం మా పిల్లలకి నాకు ఎంతో తోడుగా ఉండేది, ఎంతో సంరక్షకురాలుగా ఉండేది. కానీ నేను ఆమెను ఎప్పుడు కూడా నిర్లక్ష్యమే చేశా. ఒక భార్యగా అవసరానికే చూసుకున్నాను కానీ బిడ్డల తల్లిగా అని ఆవిడని ఎప్పుడు కూడా బయటికి తీసుకెళ్ళి సరదాలేమీ తీర్చలేదు. ఇప్పుడు ఆవిడ లేదు. లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు వరాలు లేదు. ఆవిడ లేని లోటు నాకు ఇక నేను చనిపోయే వరకు ఉంటుందని నాకు అర్థమైపోయింది. పిల్లలేమో అట్లాగా ఉన్నారు. ఇదండి, భార్యని ఉన్నప్పుడే విలువగా చూసుకోండి. భర్తనైనా అంతే అండి, భార్య విలువగా చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా, ఎంత వగచినా, ఎంత ఏడ్చినా ఏమీ రాదు. అప్పుడప్పుడు ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోవాలి. తను ఏం పట్టించుకోలేదు అని బాధపడుతున్నాడు జానకి రామయ్య గారు. అదండి, ఎప్పుడైనా సరే మనిషి ఉన్నప్పుడే చక్కగా హ్యాపీగా ఉండండి. మనిషి లేనప్పుడు ఆ మనిషి విలువ తెలుస్తుంది. అందుకని మనుషులు కలిసిమెలిసి ఉన్నప్పుడే కలద సుఖం అంటారు కదా. అలాగా మనకి జీవించినంతకాలం తోడు ఉండకపోవచ్చు, ఉన్నన్ని రోజులు కూడా హ్యాపీగా ఉండండి. ఏది ఆరోగ్యపరంగా కానీ, ఏదైనా సరదాగా భార్యతో మాట్లాడటం కానీ ఆమెను ఏడిపించకుండా చూడండి అని తను మనసులో బాధపడుతున్నాడు. ఏది తనకంటే కూడా హీనంగా చూసేవాళ్ళని చూసి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.